నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ దుర్గా. పిల్లల్ని మంచి స్కూల్కి పంపించాలని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. కానీ ఏది మంచి స్కూల్ అనేదే ఇక్కడ ప్రశ్న. సిబిఎస్ఈ సిలబస్ బాగుంటుందని కొందరు, ఐసిఎస్ఈ సిలబస్ టఫ్ అని మరికొందరు, స్టేట్ సిలబస్ ర్యాంకుల కోసం తప్ప ఎందుకు పనికిరాదని ఇంకొందరి అభిప్రాయం. మరి ఈ మూడింటిలో ఏది మంచిది? సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, స్టేట్ సిలబస్లో ఏది మంచిదనే ప్రశ్న చాలామంది తల్లిదండ్రుల మనసులో ఉంటుంది. కానీ ప్రతి బోర్డు ప్రత్యేక లక్షణాలు, ప్రాధాన్యాలు, అలాగే లోపాలను కలిగి ఉంది. కాబట్టి పిల్లల ఇంట్రెస్ట్, నేర్చుకునే విధానం, భవిష్యత్తు లక్ష్యాలు, కుటుంబ పరిస్థితులు వంటివి వాటిని దృష్టిలో పెట్టుకుని స్కూల్ ఎంపిక చేయాలి. సిబిఎస్ఈ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన సిలబస్. ఈ బోర్డు ప్రధానంగా ప్రాక్టికల్ నాలెడ్జ్, కాన్సెప్ట్ క్లారిటీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పై ఎక్కువ దృష్టి పెడుతుంది. నీట్, జేఈఈ వంటి పరీక్షలకు సిద్ధం కావాలంటే సిబిఎస్ఈ మంచి ఎంపిక. సబ్జెక్టు ప్రజెంటేషన్ సింపుల్గా ఉంటుంది కాబట్టి పిల్లలు అర్థం చేసుకోవడం సులభం. అంతేకాదు, స్థిరమైన పాఠ్యాంశంతో కొన్ని ఏళ్ల పాటు చదువు సాఫీగా కొనసాగుతుంది. అయితే సిబిఎస్ఈ సిలబస్లో డీప్ నాలెడ్జ్ తక్కువగా ఉంటుందనేది కొందరి వాదన. ఇక ఐసిఎస్ఈ సిలబస్ చాలా విస్తృతంగా, డీటెయిల్గా, డెప్త్గా ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఐసిఎస్ఈ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది కాబట్టి పిల్లల కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ చాలా మెరుగుపడతాయి. సైన్స్, మ్యాథ్స్, హిస్టరీ, జాగ్రఫీ ఇలా ప్రతి సబ్జెక్టును విపులంగా చదివిస్తారు కాబట్టి పిల్లల్లో లోతుగా ఆలోచించే విధానం పెరుగుతుంది. పై చదువులు విదేశాల్లో చదువుకోవాలని అనుకునే వారికి ఐసిఎస్ఈ సబ్జెక్టులు చాలా సహాయపడతాయి. అయితే ఐసిఎస్ఈ సిలబస్ కొంచెం టఫ్గా ఉంటుంది కాబట్టి పిల్లలు బాగా చదవాలి. హోంవర్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక స్టేట్ బోర్డుల విషయానికి వస్తే ప్రతి రాష్ట్రానికి అనుగుణంగా ఉండే పాఠ్యాంశాలతో రూపొందించబడతాయి. ఈ సిలబస్ చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. లోకల్ కల్చర్, స్థానిక చరిత్ర, రాష్ట్ర భాషలకు ప్రాధాన్యం ఇవ్వటం మరో ముఖ్యమైన ప్రయోజనం. స్టేట్ సిలబస్లో చదువు కొంచెం సింపుల్గా ఉంటుంది. సబ్జెక్టు డెప్త్ సిబిఎస్ఈ లేదా ఐసిఎస్ఈ కన్నా తక్కువ. మీ పిల్లలకు రాష్ట్ర భాషపై పట్టుండాలని అనుకుంటే లేదా సింపుల్, తక్కువ ఒత్తిడితో చదివించే సిలబస్ కావాలంటే స్టేట్ బోర్డు సరైంది. ఇక మీ పిల్లలు ఎలా నేర్చుకుంటారు, భవిష్యత్తులో ఏ రంగంలో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని స్కూల్ని ఎంచుకోవటం మంచిది. ముఖ్యంగా పిల్లల స్వభావం, మీ బడ్జెట్, స్కూల్ దూరం, బోధన నాణ్యత, టీచర్ల అనుభవం వంటివి కూడా బోర్డు కన్నా ఎక్కువ ప్రాధాన్యం కలిగినవి. మంచి స్కూల్లో చదివితే ఏ బోర్డు అయినా పిల్లలు బాగా నేర్చుకోగలరు కాబట్టి పిల్లలకు ఏది సరిపోతుందో అర్థం చేసుకొని ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.